నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోంది. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ వెల్లడి. అక్కినేని లాంటి నటుడు, ఆచార్య ఆత్రేయ లాంటి రచయిత మళ్లీ పుట్టబోరు వ్యాఖ్యానించిన ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దేశంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి యువనేత నారా లోకేష్ బాబు చేస్తున్న కృషిలో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేష్ రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాబోయే కాలంలో లోకేష్ సారథ్యంలో పార్టీ మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ లోకేష్కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మినేని మురళి, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్, కొల్లిపల్లి సురేష్, తెలుగు మహిళా నాయకురాళ్లు టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, ఇంకా పలువురు పార్టీ నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసుకున్నాం. అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు దీంట్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకించి లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఒక మంచి వాతావరణంలో కేక్ కట్ చేయడం, అందరికీ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా లోకేష్ గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిగా ఉండాలని, ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, లోకేష్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకొని మన ఉన్నతమైన శిఖరాలకి ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఎంతో ఆనందదాయకంగా మనం జరుపుకుంటున్నాము. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాకు రాబోయే తరంలో మా నాయకుడిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆయన ఎల్లవేళ ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ, బీసీలకి పెద్దపీట వేసిన వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు అడుగుజాడల్లో ఆయన తనయుడు, ఆయన అల్లుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, మరి ఆయన అడుగుజాడల్లో ఆయన తనయుడిగా మరి ఈరోజు బీసీలకి చారిత్రక పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు, అలాగే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. తను ఎన్టీఆర్ గారు బోర్న్ లీడర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ మేడ్ లీడర్. ఈ రెండు లక్షణాలు తనకున్నాయని చెప్పని మేము లోకేష్ గురించి భావిస్తూ ఉంటాం. కనుక భావి భారత తరాలకి అలాగే తెలుగుదేశం పార్టీకి తను ఒక ఆశా జ్యోతి అని భావిస్తూ, మరి తన భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాను. కార్యదర్శి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా అతని హయాంలో తెలుగుదేశం పార్టీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా గతంలో జరిగిన సభ్యత్వ కార్యంలో ఆయన పాత్ర మరవలేనిది. ఇదేవిధంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీ యొక్క ఉన్నతికి కాపాడతారని మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కటారి ప్రసాద్ పిలుపునిచ్చారు.
సంఘ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ని ప్రసాద్ ఆవిష్కరించారు. మొల్లా సుబ్బారావు, రాఘవ, కన్నా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకోసం కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏటా వేలాది మంది చనిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద అవగాహన ర్యాలీని జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ఏటా 500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందడం విచారించదగ్గ విషయమన్నారు. రహదారి భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. వాహన చోదకులు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చని పేర్కొన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఒంగోలులో మరిన్ని ఆటో స్టాండ్లు ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ హెల్మెట్ ధరించి స్వయంగా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డీటీసీ సిహెచ్కేవి సుబ్బారావు, ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. మన ఆర్టీఓ రవాణా శాఖ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. దానికి 19 నుంచి 25 వరకు అవగాహన సదస్సు మాదిరి ఈరోజు ఆటోస్ అయితే ఏమి, లారీలు అయితే ఏమి, ఈ టౌన్లో అయితే కార్లు అయితే ఏవి, మోటార్ సైకిళ్ళు అయితే ఏవి, ఇవన్నిటికి కూడా వాళ్ళకి అవగాహన చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టారు. దానికి రహదారి భద్రతా వార్షికోత్సవం కింద ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. దీనికి అందరూ కూడా ఎవరైతే ఈరోజు ఆటోస్ కానీ, ఈ 2 వీలర్స్ కానీ మీరందరూ కూడా దీంట్లో అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువ యాక్సిడెంట్స్ ఈరోజు హైవేస్ కానీ, ఈరోజు ప్రతి వెహికల్ కూడా అదివరకైతే అంబాసిడర్స్ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళాయి కాదు. ఈరోజు వెహికల్స్ కూడా స్పీడ్ వచ్చింది, మనుషులు కూడా స్పీడ్ అయిపోయారు. ఈరోజు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇంటికి వెళ్తే, ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మనం వస్తామా చేరతామా లేదనే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఎక్కువ డ్రింక్ చేసి తోలే వాళ్ళు ఎక్కువైపోయారు. మళ్ళా ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో విధంగా మనం తోలాలి అనే ఉద్దేశంతో డ్రైవింగ్ సీట్లో కూర్చోవటం, తెలిసి తెలియకుండా తోలటం వల్ల ఎదుటోళ్ళకు కూడా ఇబ్బంది తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా మీతో పాటు ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా మనం భద్రత, అదేవిధంగా వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరందరూ కూడా లైసెన్స్ కంపల్సరీ మనం పెట్టుకోవాలి, యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలి. ఈరోజు ఆటోస్ కానీ, లారీ వెహికల్స్ డ్రైవర్స్ కానీ వీళ్ళు కూడా తప్పకుండా కూడా డ్రింక్ చేసి తోలకుండా, ఎక్కడన్నా కటింగ్స్ వచ్చే దగ్గర కూడా ఎదురు వెహికల్ సిగ్నల్ ఉందా లేదా, సిగ్నల్ లేకుండా మనం పోవటం, దాని విధంగా ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ పేర్కొన్నారు. ఎన్ఎస్పీ విశ్రాంతి భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో పలు పథకాలపై వివరణ ఇచ్చారు. మైనారిటీ సంక్షేమం కోసం 710 కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. 3 లక్షల వరకు సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తుందని,
ఆదరణ పథకం కింద 50,000 రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. మైనారిటీ అభివృద్ధికి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 5,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటున్నామని, దీనిలో భాగంగా 1,200 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మెల్సీ అహ్మద్ షరీఫ్ తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలు టి రమాదేవి, మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ వర్గాల వారు విద్యకు దూరంగా ఉన్నారు. విద్యలో మరి 3% కంటే 2% కంటే ఎక్కువ లేరు. డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నారు ఉద్దేశంతో ఈనాడు 250 కోట్ల రూపాయలు విద్య మీద ఖర్చు పెడుతున్నారు. 710 కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ కోసం 160 కోట్లు ఖర్చు పెడుతుంటే, అదే రకంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ల కోసం 50 కోట్లు ఖర్చు పెడుతుంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం వాటి నిర్వహణ కోసం కూడా 80 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న పద్ధతిని ఇక్కడ గమనిస్తే, మైనార్టీ వర్గాల్లో విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తార్కాణంగా ఇది కనబడుతున్న విషయాన్ని కూడా ఇస్తారు మనం చేస్తున్నా. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 11 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. దీని సంఖ్య పెంచాలనుకుంటున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పాం. కాబట్టి ఎక్కడైతే మైనార్టీల నివసించే సంఖ్య ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రతి చోట మరి బాలికల కోసం, బాలుర కోసం వేరువేరుగా రెసిడెన్షియల్ స్కూల్స్ని 6th నుండి 10th వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఎక్కువ సంఖ్యలో పెట్టాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ వర్గాల ఆత్మీయ బంధువు 710 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని మైనారిటీ ప్రజల సంక్షేమం కోసం కేటాయించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పేద మైనారిటీ వర్గాల్లో నిరుద్యోగ నిర్మూలన కోసం, అవిద్యను దూరం చేయడం కోసం అనేక పథకాల్ని తీసుకుని వచ్చి సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 3 లక్షల రూపాయల వరకు నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇందులో 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 2 లక్షల రూపాయలు బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తాం. అంతేకాకుండా మైనారిటీ వర్గాలలో, కుటుంబాలలో వితంతువులైన ఆడవారు, విడాకులు పొందిన ఆడవారు, వికలాంగులైన వారు కుటుంబానికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో తత్కాల్ పేరుతో ఈ సెక్టార్లో ఉన్న వారి కోసం 50,000 రూపాయలు వ్యక్తిగత రుణం ఇచ్చే పథకం కూడా, అందులో 30,000 రూపాయల సబ్సిడీ, 20,000 బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తాం. అదేవిధంగా పేద మైనారిటీ వర్గాలలో చాలామంది విద్యకు దూరంగా కేవలం చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారి కోసం ఆదరణ అనే పథకం కూడా రాష్ట్రంలో అమలవుతుంది. అందులో కూడా 50,000 రూపాయలు వ్యక్తిగత రుణం, అందులో 30,000 సబ్సిడీ ఇచ్చే పథకం కూడా అమలవుతుంది. ఇవన్నీ కాకుండా విద్యార్థులు విద్యను పెంపొందించడం కోసం, అవిద్యను దూరం చేయడం కోసం విద్యార్థులకు సంవత్సరానికి 5,000 రూపాయలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వారు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నా వారికి 5,000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం. ఒంగోలులోని ఉగ్గలగుంటలో నాయీ బ్రాహ్మణులకు కేటాయించిన స్థలంలో తక్షణమే ఆరామ క్షేత్రం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అద్దంకి వెంకట్రావు, సహాయ కార్యదర్శి ఏల్చూరి రమేష్, జరుగుమల్లి కొండలు, కలవకూరి వేణు, అయినంపూడి సీను, గోవిందు, వెంకట్రావు తదితరులు జనార్దన్ను కలిసిన వారిలో ఉన్నారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి వేడుకలను బీజేపీ నగర కమిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర కమిటీ అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావు,
నాయకులు గోలి నాగేశ్వరరావు, తాటి రామచంద్రరావు, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, భగత్ వినోద్, డి ఆంజనేయ ప్రసాద్, ధనిశెట్టి రాము, తిరుమల శెట్టి రాము, మల్లి, టి రమణయ్య, ఎస్కే మస్తాన్ వలి, ఎస్కే ఖాజా, వరుణ్, విష్ణు అశోక్ తదితరులు పాల్గొన్నారు. దిన సందర్భంగా వారి జయంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ధన్యవాదాలు అర్పించాము. శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు 1897లో జనవరి 23వ తేదీన ఒరిస్సా రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైన కటక్లో జన్మించారు. వారి కుటుంబం అంతా కూడా దేశభక్తి గల కుటుంబము. నేతాజీ గారికి కూడా చిన్న వయసు నుంచి కూడా దేశభక్తి ఎక్కువ. వారు 1913లో తన 16వ వయసులో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు. అక్కడ తోటి విద్యార్థులను కానీ అందరినీ దేశభక్తి గురించి ప్రసంగాలు ఇస్తూ దేశభక్తిని చేసేవాడు. ఆయన ఎన్నో ఉద్యమాలని బ్రిటిషర్స్ని వణికించిన, అంటే సుభాష్ చంద్రబోస్ పేరు వింటే బ్రిటిషర్స్ వణికిపోయేవాళ్ళు, వాళ్ళ ఎముకల్లో చలొచ్చుండేదనమాట. ఆ రోజుల్లోనే చెప్పేవాడు సుభాష్ చంద్రబోస్ నేతాజీ, స్వాతంత్రం అనేది అడుక్కోవటం కాదు, తీసుకోవాలా, మనము తీసుకోవాలా, ఎదిరించి తీసుకోవాలనే నినాదంతో ఇండియన్ ఆర్మీ ఒకటి స్థాపించి, నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ వాళ్ళని విభజించి పరిపాలించు అనే పద్ధతిలో పాలిస్తున్న బ్రిటిష్ సైనికులకు ధీటుగా సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎదురు నిలిచి పోరాడారు. తెలుగు సాహిత్యానికి మధుర కవి మల్లవరపు జాన్ చేసిన కృషి అనిర్వచనీయమైనదని దళిత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. మల్లవరపు జాన్ 90వ జయంతి వేడుకలను సివిఎన్ రీడింగ్ రూమ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధుర సాహిత్య భారతి అధ్యక్షులు మల్లవరపు రాజేశ్వరరావు, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ నూకతోటి రవికుమార్, కొలకలూరి స్వరూపరాణి, బక్కా పరంజ్యోతి, కుర్రా ప్రసాద్ బాబు, నాదెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, జాలాది మోహన్, కలమాల రాఘవులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఎన్నో రకాలైనటువంటి వైవిధ్యాలతో జీవించే మనందరం కూడా ఒక చోట చేరి సాహిత్యాల గురించి, కవిత్వాల గురించి అన్ని మనకున్నటువంటి ఎన్నో బాధలు పోగొట్టుకోవడం, మర్చిపోయి మనకున్నటువంటి ఎన్నో వైవిధ్యాలు మర్చిపోయి మరి ఒక చోట కలిసి ఆనందించడం అనేటువంటిది సాహిత్య సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనందరం కూడా కామాక్షి శ్రీ విద్యా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు ఒంగోలులోని స్వాతి కళ్యాణ మంటపంలో పాఠశాల విద్యార్థులకు ఆదిత్య హృదయంపై కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వాతి గ్రానైట్స్ అధినేత గూడా రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9989086478, 9490239764 సెల్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. అక్కినేని లాంటి నటుడు, ఆచార్య ఆత్రేయ లాంటి రచయిత మళ్లీ పుట్టబోరని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు అన్నారు. నట సామ్రాట్ అక్కినేని తృతీయ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఆంధ్ర బ్యాంక్ ఏజీఎంలు ఎన్ తిరుపతి రెడ్డి, కె అజయ్ పాల్, పేర్నమిట్ట బ్రాంచ్ మేనేజర్ నిర్మల్ సాగర్, కలల దండోరా ఎడిటర్ అంగలకుర్తి ప్రసాద్, సభ్యులు డివి సుబ్బారావు, రైల్వే నాగేశ్వరరావు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన దేవతా పాత్రలకి ప్రసిద్ధి అయితే దైవ పాత్రలకి ఈయన సాంఘికమైనటువంటి వివిధ పాత్రలకు అన్నిటి కూడా ప్రసిద్ధి. అయిన ఎన్ని వైవిధ్యం కలిగినటువంటి పాత్రలు నటించాడు అక్కినేని గారు. ఎన్ని వైవిధ్యం కలిగినటువంటి ఒక రకమైన ఆ రోజు బాలరాజు కావచ్చు, ప్రేమ మందిర్ కావచ్చు, దేవదాసు కావచ్చు, అలాగే పాఠశాలి కావచ్చు, వీటన్నిటి మించి నవరసాలు ఉంటాయి. నవరాత్రులు అనే సినిమాలో 9 పాత్రలు నటించాడు.
నవరసాల్ని చూపించాడు. మహా అద్భుతమైనట్టు. సమయం తక్కువ చెప్పుకోవడానికి ఈ సమయం లేదు. అందుకని అలాంటి మహానటుడు నట సామ్రాట్ పేరు మీదుగా ఇది మన వాళ్ళు జరపడం అనేది చాలా అభినందనీయమని నేను అనుకుంటున్నాను. ఇక ఆత్రేయ ఉన్నాడే, మన శ్రీనివాస్ చాలా చక్కగా చెప్పాడు. ఆయన ఇప్పుడు అక్కినేని ఇప్పుడు వాళ్ళంతా ఏదో ఇన్స్టిట్యూట్లో చదివి ఏదో తండ్రుల చాటునో తండ్రుల ప్రోత్సాహంతోనో అన్నల ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి వస్తున్నారు. నాగేశ్వరరావు ఎవరి మరి ఒక స్వాతంత్ర సమరయోధురాలు ఒక ఆవిడ ఉన్నారు నెల్లూరు జిల్లాలో పోట్లపూడి అనే గ్రామం నుంచి. కస్తూర్బా గాంధీ చనిపోయిన తర్వాత ఆవిడ ఆ కస్తూర్బా విద్యాలయం అని చెప్పి ఒక బాలికల పాఠశాల ఒకటి పెట్టించడం జరిగింది. ఆ బాలికల పాఠశాల ప్రథమ వార్షికోత్సవానికి ఈ ఆడపిల్లల చేత నాటక వేయించాలంటే మరి కనకమ్మ గారు ఆత్రేయ గారిని పిలిచారట. ఆత్రేయ గారు మీరు వచ్చి రిహార్సల్స్ చేయించండి, మా పిల్లలకు నాటకాలు నేర్పించండి అని చెప్పిన సందర్భంలో ఆత్రేయ గారు వచ్చి స్కూలు పాఠశాల విద్యార్థినులందరికీ కూడా ఈ నాటకాలు నేర్పిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక మంచి మిట్ట మధ్యాహ్నం పూట నాటకాల రిహార్సల్స్ అయిపోయినాయి. మళ్ళా వాళ్ళు పిల్లలంతా కూడా నిష్క్రమించే క్రమంలో ఒక అమ్మాయి మళ్ళీ రేపెప్పుడు మాస్టర్ రిహార్సల్స్ ఎన్ని గంటలకి అని అంటూ వయ్యారంగా వెళ్ళి ఆ కారు ఎక్కిన వైనం చూసి ఈయన అప్పుడు ఆ సిగరెట్ పెట్టి మీద రాసుకున్నారట ఆ పల్లవి. కారులో షికారుకి వెళ్ళి అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో అక్కినేని చిత్రాలు ఆత్రేయ గీతాలు అన్న అద్భుతమైన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం, ఈ కార్యక్రమానికి మేము తోడ్పాటు అవడం మాకు చాలా గర్వంగా ఉంది. ఆంధ్రా బ్యాంక్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఈ కళల్ని కళాకారుల్ని ప్రోత్సహించాల్సిందిగా నేను కోరుకుంటూ, యాక్చువల్లీ అలా కళాహృదయం దాంట్లోనే కనపడింది. అలాంటే గతంలో ఆయన చెప్పిన విధంగానే అనుకున్నాం, కానీ దాని వెనుక అంత చక్కటి మీనింగ్ ఉందని నాకు తర్వాత తెలిసింది. వారికి అభినందనలు. నాగేశ్వరరావు గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి కళ్ళకుంట వెంకటేశ్వర్లు గారు. కళ్ళకుంట వెంకటేశ్వర్లు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా ఉంటూ ఆయనతో స్నేహంగా ఉండటం వల్ల అక్కినేని కళా పరిషత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సుబ్బారావు అన్నగారు నల్లూరు వెంకటేశ్వర్లు గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా పక్కన పక్కొచ్చు నిలబడి అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ బాధితులు మరియు ఏజెంట్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసినా ఇంతవరకు వేలం ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ఖాతాదారుల కుటుంబాలకు వెంటనే రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణానికి బాధ్యులైన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు బి తిరుపతిరావు, డి సుధాకర్, నరసయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకోర్టులో ఈ కేసు ఉంది. హైకోర్టులో ఉన్నటువంటి ఈ కేసు ద్వారా వచ్చేటువంటి నాన్సుడు ధోరణి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. మేము ఒక డిమాండ్ పెడుతున్నాం. హైకోర్టు ద్వారా వేలంపాట ద్వారా వచ్చే డబ్బంతా మీ ఖజానాలో వేసుకోండి. రాష్ట్రంలో వెల్ఫేర్ అగ్రిగోల్డ్ యొక్క ఆస్తుల యొక్క వేలంలో వచ్చిన డబ్బు ఎగస్ట్రా వస్తే మీరు లాభించండి, ఒకవేళ తక్కువ వస్తే మీరు భరించండి. కానీ 40 లక్షల మంది కట్టినటువంటి చిన్న మొత్తం వీళ్ళందరి యొక్క డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజుల్లో పరిష్కారం చేయాలని మేము డిమాండ్ పెడుతున్నాం. మీరు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాల కోసం 51,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు 3 సంవత్సరాల్లో. అవన్నీ సిమెంట్ రోడ్లో ఖర్చు పెట్టారు, నీరు చెట్లో ఖర్చు పెట్టారు. పరిష్కారం చేస్తున్నాం, సంక్షేమమే మా ధ్యేయం అని చెప్తా ఉన్నారు. రోజు తీరిక లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఆడ హాయిలాండ్ నుంచి న్యూ హాయిలాండ్ అనేది ఒకటి వెలిసింది ఆ మంగళగిరి ఏరియాలో. ఇది చూసినప్పుడు మాకు ఆస్తులన్నీ పక్కకు మళ్ళిస్తున్నారనేది డౌట్ వస్తూ ఉంది. సిఐడి ఏదైతే మొత్తం ప్రాపర్టీని మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తా ఉన్నారో, కానీ ఈరోజు కూడా ఆక్షన్కి వచ్చేటప్పటికి కొద్దిగానే మాత్రమే చూపిస్తూ ఉన్నారు. మొత్తం ఆక్షన్ మాత్రం ఆపుతా ఉన్నారు. దీనిలో ఏదో కుతంత్రం ఉన్నదనేది మాకు ధర్నా చేయడానికి
మొట్టమొదటి రోజుగా ఇక్కడ ప్రారంభించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చినాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ అగ్రిగోల్డ్ బాధితులకి అండగా నిలవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇంతమంది చనిపోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుందంటే మనము ఏమనుకోవాలి? ఈరోజు 23 నెలల నుంచి కూడా ఈ అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డు మీద పడి ధర్నాలు అన్నీ చేస్తూ ఉంటే మనం ఎన్నో చేస్తూ ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా చూస్తాం. ఈ దశలో న్యాయస్థానంలో ఇప్పటికి మేము ఒక 30 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మాం. ఇవ్వాల్సింది సిఐడి వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తేనే 7,600 కోట్ల రూపాయలు పైచిలుకు డబ్బులు ఈరోజు కస్టమర్లకు ఇవ్వాలని సిఐడి వాళ్ళు లెక్కలు చెబుతున్నారు. 16-18 నెలల కోర్టు కాలంలో మేము సాధించింది 30 కోట్లు. 2 సంవత్సరాల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది కానీ జనాలకి డబ్బులు ఇచ్చే పరిస్థితి కనపడలా. మేము ప్రభుత్వాన్ని వాళ్ళ డబ్బులు మాకేమని అడగట్లా. మాకంటే ముందు అగ్రిగోల్డ్ యాజమాన్యానికంటే ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అగ్రిగోల్డ్ ఆస్తులు అప్పుల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పి పదే చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఆ రోజు యాజమాన్యం దగ్గర అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన యాదవ వివాహ పరిచయ వేదికకు విశేషమైన స్పందన లభించింది. సరిగ్గా కూడా అంటే ఎక్కువ ఏదో కమిషన్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. నేను మొదటిసారి మా సుందరయ్య గారిని చూస్తున్నాను. తక్కువ ఫీజుతోటి పేదవాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా తక్కువ కేవలం 1200 పెట్టి ఈ కార్యక్రమం ఫీజు చేశారు. నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. సుందరి గారు గత 2 నెలల నుంచి నాకు అనేక సార్లు ఫోన్ చేయడం జరిగింది. దీన్ని కేవలం మేము కమర్షియల్గా కాకుండా యాదవులందరినీ కూడా ఒకసారి తెచ్చి మరి యాదవుల్లో ఉన్నటువంటి మనం తెలియని సంబంధాలు కానీ ఒకరికొకరు కష్టమైతే మంచి సంబంధాలు దొరికేదని ఆశ్రమం కనుక ఒక మంచి ఉద్దేశంతో సుందరి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా మనం కూడా మనం ఒక ప్రైవేట్ ₹100 దాదాపు కాడించి ఒక 13,000 దాని మా పాలన పక్కన ఎస్సీ వాళ్ళు ఉంటారు. అది మనకి బాలిక వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. వాడు తప్పకుండా ఎక్కడానికి పోవాలి. వాడు పెళ్లి చేసుకుని నా గారికి దాన్ని తీసుకెళ్తారు. తప్పకుండా నేను దాన్ని గుర్తిస్తాను. ఈ కార్యక్రమాన్ని మాస్టర్ సోమయ్య గారు ఇక్కడ జిల్లాలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు మిగతా మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళకి అది కమర్షియల్ పర్పస్ ఉండదు. కానీ సోమయ్య గారు ఒక సేవ దృక్పథం ఉంది. ఆయన్ని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రకాశం జిల్లా యాదవులుగా మాకు ఉంది అని మేము భావించి కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల స్వర సమ్మేళనానికి విశేషమైన స్పందన లభించింది. సంస్థ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సంగీత విభావరిలో గాయని గాయకులు రమణపాత్రో, శాంతమూర్తి, సత్యవాణి, అన్నపూర్ణ, ఐ మురళీకృష్ణ, అప్పిశెట్టి రత్తయ్య పాడిన పాటలు వీణులు వించేశాయి. వ్యాఖ్యాతగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. ఏమండో శివారు ఒక చిన్న మాట శివుడు వెళతారు
మధుర శృంగార మందారమాల కదలి రావేళ కలహంస లీల కనులి వేళ చిలిపిగా నవ్వెను దేవదేవా శివా పృథ్వీ జలవాయురాకాశ తేజో విలాస మహేశ ప్రభో ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోంది. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ వెల్లడి. అక్కినేని లాంటి నటుడు, ఆచార్య ఆత్రేయ లాంటి రచయిత మళ్లీ పుట్టబోరు వ్యాఖ్యానించిన ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు. సత్య న్యూస్లో నేటి మాట. నిజమైన గొప్పదనం చేసిన తప్పును దిద్దుకోవటంలో ఉంటుంది, తప్పు చేయకుండా ఉండటంలో కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.